వందనాలండి. ఎక్కడో ఎవరిదో రీసౌండ్ వస్తుందండి. అంటే ఇద్దరు ఫోన్లు ఒకే చోట ఓపెన్ చేసి ఉంచినట్టున్నారు. హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయము 53 నుండి 56 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 53వ వచనం నుంచి 56వ వచనం వరకు. వారు అవతలకు వెళ్లి గెన్నేసరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ప్రజలు, అనేకమైన జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టారు. ప్రభువు పలానా చోట ఉన్నారని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా విన్నారు. విని ఏం చేశారంటే ఆయన యొద్దకు మంచాల మీద రోగులను ఆయన యొద్దకు తీసుకురావటం మొదలుపెట్టారు. అనేక మంది వస్తున్నారు. అనేక మంది చూడండి, ఇప్పుడు మనకున్న మెడిసిన్ కానీ లేకపోతే టెక్నాలజీ కానీ ఆ రోజుల్లో లేదు. హాస్పిటల్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఎంతో మంది ఎన్నో రకాల రోగాలతో పీడింపబడుతూ వాటి నుండి విడుదలని వెతుక్కుంటూ చాలా శ్రమలు అనుభవిస్తున్నారు. అయితే ప్రభువు అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మందికి చూపునిచ్చారు, అనేక కుంటి వారికి ఆయన నడకనిచ్చారు. ఇలా అనేకమైన అద్భుత కార్యములు చేశారని ప్రభు గురించిన ఆ మాటలు అనేక మంది విని ఏం చేశారంటే వారికి సంబంధించిన వారందరినీ కూడా అక్కడ మోసుకొని వచ్చటం మొదలుపెట్టారు. గ్రామములలోను పట్టణముల్లోను పల్లెటూళ్ళలోను చూడండి, గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని పల్లెటూరులో గాని ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్ర చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయన వస్త్ర చెంగును ముట్టుకుంటే చాలు, మమ్మల్ని అయ్యా ఆయన వస్త్ర చెంగును ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుచున్నారు. అక్కడ రోగులను ఏం చేశారు, అక్కడ సంత వీధులలో ఉంచారంట. మార్కెట్లో చూడండి, వెళ్తే మనం మార్కెట్స్కి వెళ్తే అక్కడ జనాలందరూ కూడా అనేకమైన వాటిని కొనుక్కుంటూ కనిపిస్తూ ఉంటారు. కానీ అక్కడ సంత వీధుల్లో ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ మొత్తం కూడా మారిపోయింది. ఏం జరుగుతుందంటే అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ ప్రభువైన యేసు క్రీస్తు కొరకు వారు ఏం చేస్తున్నారంటే ఆయన వస్త్ర చెంగుని ముట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయడానికి వచ్చారు. హల్లెలూయా. ఇలాంటి సంఘటనే మనం ముందు అధ్యాయంలో చూస్తాం. ఒకసారి 5వ అధ్యాయము 25వ వచనం నుంచి సువార్త 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఆమేన్. చాలమ్మా. చూడండి, ఇక్కడ 12 ఏళ్ల నుంచి ఒక స్త్రీ రక్తస్రావ రోగముతో ఆమె బాధపడుచుంది. ఆమె తనకున్నదంతా కూడా వైద్యులకి ఖర్చు పెట్టేసింది. ఇక తన సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే ఇంకా వర్స్ట్ గా మారిపోయింది. తనకు కలిగినదంతా వెచ్చించేసింది. వైద్యులందరినీ ట్రై చేసేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ట్రై చేసింది.
కానీ తనకి స్వస్థత రాల. అయితే ఆమె అనుకుంది, ఆమె ఎవరి గురించి వినిందంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి వినింది. హల్లెలూయా! ఆమె విని ఏం అనుకుందంటే, ఎవరు చెప్పలా తనకి. నువ్వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నీకు స్వస్థత కలుగుతుందని ఆమెకి చెప్పినట్టు ఇక్కడ రాయబడలా. కానీ ఆమె అనుకుంది ఏమనంటే, ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఆమేన్. హల్లెలూయా! చూసారా? ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే 29వ వచనం చూడం. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. ఆమేన్. హల్లెలూయా! వెంటనే తను ఎప్పుడైతే అలా అనుకోని ఆ జన సమూహములో నుండి ప్రభువు వెనకకి వెళ్లి ఆయన వస్త్రము ముట్టుకోగానే 12 ఏళ్లుగా తను బాధపడుతున్న ఆ రోగము ఏమైందంటే ఆ రక్తధార కట్టెను. ఆ రక్తం కారటం ఆగిపోయింది. అది గ్రహించిందామె. తన బాధ నివారణ అయిందనేది ఆమె గ్రహించింది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచున్నట్టు చూచుచున్నావే నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయు ఆయనతో చెప్పెను. హల్లెలూయా! చూడండి, ఆమె స్వస్థత పొందుకుంది. వెంటనే ఆ విషయం తెలిసింది ఎవరికై అంటే మన ప్రభువుకి. ఆయనలో నుండి ప్రభావము వెళ్ళటం ఆయన గ్రహించారు. ఎవరు నన్ను ముట్టుకుంది అని అడిగారు. శిష్యులు అంటున్నారు, ఇక్కడ నీ మీద చాలా మంది జనసమూహం పడిపోతున్నారు కదయ్యా! ఇంతమంది మీద పడుతుంటే ఎవరు నిన్ను ముట్టుకుందని అంటున్నావేంటి అని ఆయన్ని అడిగారు. అప్పుడు వెంటనే ఆయన ఎవరు అలా ముట్టుకుందని ఆయన చూస్తుండగా ఆ స్త్రీ ముందుకు వచ్చింది. చూడండి, ప్రభువు మీ జీవితంలో కూడా అనేకమైన గొప్ప కార్యములు చేసి ఉంటాడు. ఆ కార్యము మీలోనే దాచుకోవద్దు. అది మీరు కనుక బయట బాహాటంగా వచ్చి అది ప్రకటించిన ఎడల అది అనేక మందికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేక మంది వారి విశ్వాసములో బలపడటానికి అది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ సంఘటన జరిగింది. ఏం జరిగింది అక్కడ ఆమె చెప్పింది, "అయ్యా! ఇలా నేను ముట్టుకోవటానికి జరిగిన సంగతంతా చెప్పిందంట." ఆమె, "అయ్యా! ఇదిగో మీ వస్త్రము మాత్రము ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని అనుకోని నేను వెనుక నుండి వచ్చి మీ వస్త్రమును ముట్టుకున్నానయ్యా" అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభు అంటున్నారు, అందుకు ఆయన, "కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను." ఆమేన్. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానివై పొమ్ము. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగు గాక అని ఆమెతో చెప్పారు. అక్కడ రక్తము మాత్రమే ఆగింది. ఆమె బాధ ఆగినట్టు గ్రహించింది. కానీ సంపూర్ణ స్వస్థత చూడండి. ఆమె ఎప్పుడైతే ప్రకటించిందో చూడండి, ఆ తర్వాత ప్రభు అంటున్నారు, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగు గాక. హల్లెలూయా! హల్లెలూయా. చాలా సార్లు నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ప్రభువు చెంతకి వస్తావో, నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో నీ స్వస్థతను, నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావో, అది నీలోనే ఉంచుకొని, అది నీ వరకే అని నువ్వు సంతోషపడమాక. అది ఎప్పుడైతే నువ్వు బాహాటంగా బయటికి వచ్చి, నీ విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో, అది అనేక మందికి అది నీ విశ్వాసంలో వాళ్ళు ఎదగడానికి సహాయపడుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాతే మనం 6వ అధ్యాయంలో ఇందాక చదువుతున్నాం. అనేక మంది ఏం చేస్తూ వచ్చారండి, సంత వీధులలో వచ్చి మంచాల మీద రోగులను తీసుకొచ్చి అక్కడ సంతలో వదులుతున్నారు, ఉంచుతున్నారు. వారంతా ఏమనుకుంటున్నారు అక్కడ? ఆయన వస్త్రము ముట్టుకుంటే చాలు అని ఇప్పుడు అనుకుంటున్నారు ఇక్కడ అనేక మంది. చూసారా? అక్కడ ఒక్క స్త్రీ విశ్వాసము కింద మనం ఈ చాప్టర్‌లో చూసేటప్పటికి ఎంత మందిని ఆమె ఇన్‌స్పైర్ చేసిందో చూడండి. ఆమె విశ్వాసము అనేక మందిలో విశ్వాసమును అభివృద్ధి చెందడానికి ఆమె విశ్వాసం ఎంత తోడ్పడిందో చూడండి ఇక్కడ.
హల్లెలూయా. అందుకనే మనం సాక్ష్యం చెప్పాలి. మన జీవితంలో జరిగిన గొప్ప కార్యాలని మనం ప్రభు ఇదిగో నా జీవితంలో చేశాడు అని చెప్పి మనం ఎంతో గొప్ప సంతోషముతో మనం ప్రకటించినట్లయితే ఎంతమంది చూడండి ఆ రోజున సంత వీధులలో అక్కడ రోగులందరూ కూడా మంచాల మీద తీసుకొచ్చి పడిన తర్వాత వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఆయన వస్త్రము ముట్టుకుంటే చాలు అని. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగానే వాళ్ళు ఆయన ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి అని దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. ఈలాగునే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12 నుండి 16 వచనములు చూద్దాం ఒకసారి. 12 నుంచి 16 వరకు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీద పురుషుల మీదను వారిని ఉంచిరి. వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసారా, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఫైత్ చూస్తాం మనం. అక్కడ వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు అనుకున్నారు. ఇక్కడ ప్రజలు విశ్వాసం ఎలా వృద్ధి చెందిందో చూడండి. పేతురు గారి నీడ పడితే చాలు స్వస్థత కలుగుతుందని విశ్వాసానికి వచ్చారు. హల్లెలూయా. విశ్వాసం నుండి విశ్వాసములోనికి మనము ప్రజలు నడవటం చూస్తున్నాం. అనేక మంది ప్రభువు చెంత చేర్చబడి వాళ్ళందరూ కూడా ఆయన సైడ్ తిరిగినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా సంత వీధులలో రోగులను తీసుకొచ్చి ఉంచుతున్నారు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు శిష్యుడైన పేతురు యొక్క నీడ పడితే చాలు అనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ప్రభువు ఆయనలో ఉండి ఆయన గొప్ప కార్యములు చేస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. పేతురులో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన అనేక మందిని స్వస్థత పరిచుట చూసిన జనులు. హల్లెలూయా. పేతురు ద్వారా ఆయన అనేకమైన సూచక క్రియలు జరిగిస్తూ మహత్కార్యములు జరిగిస్తూ ఆయన శిష్యుణ్ణి వాడుకోవటం అక్కడ ప్రజలందరూ కూడా కన్నులారా చూస్తున్నారు. ఆ విశ్వాసముతో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఎంతటి గొప్ప విశ్వాసం చూడండి. ఆయన నీడ పడితే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన విశ్వాసం ఎలాగుంది? దేవుని సేవకుని దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు నువ్వు విశ్వాసముతో రా. ఎందుకంటే ప్రభువు నీ విశ్వాసము చూసి నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నీ విశ్వాసము, ఇదిగో అమ్మ కుమారి, నీ విశ్వాసము వలన నువ్వు ఇది పొందుకున్నావు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వచ్చిందే రోగులను స్వస్థపరచడానికి, బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. చూడండి ఆయన ఎంత సంసిద్ధంగా ఉన్నారో. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 30-31 వచనం చూద్దాం ఒకసారి. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యంగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆమేన్. హల్లెలూయా. చూసారా, ఇక్కడ రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా. ఎవరండి చెయ్యి చాచి ఉన్నది అక్కడ? మన దేవాతి దేవుడు ఆయన చేయి చాచి అక్కడ సంసిద్ధంగా ఉన్నాడు.
వీళ్ళు వాక్యము ప్రకటిస్తున్నారు. ఆ వాక్యముతో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రజలను తాకుతూ వస్తున్నాడు. వారు ప్రార్థించుచుండగా అక్కడ గొప్ప భూకంపం కలిగింది. అక్కడ చూడండి, అక్కడ భూమి కంపించిందంట. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. విశ్వాసముతో ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో, విశ్వాసముతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తామో, ఆ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? ఇట్స్ లైక్ అన్ ఏటీఎం లో మనము మనీ విత్డ్రా చేయాలనుకోండి, ఏం యూజ్ చేస్తాం మనం? ఏటీఎం కార్డ్ యూజ్ చేస్తాం కదా. ఆ కార్డే మన విశ్వాసం. ఆయనలో నుండి నువ్వు పొందుకోవాలి అంటే, నువ్వు డ్రా చేసుకోవాలి అంటే విశ్వాసం అనే ఏటీఎం కార్డ్ ని పెట్టు. హల్లెలూయా. దట్ యు విల్ డ్రా వాట్ ఎవర్ యు రిక్వైర్డ్. నీకు ఏం కావాలంటే అది నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఏదైతే కొరతగా ఉందని ఇంత కాలంగా నువ్వు ఎదురు చూస్తున్నావో, నువ్వు అది ఎలా పొందుకుంటావంటే ఈ రోజున విశ్వాసముతో. హల్లెలూయా. విశ్వాసముతో దాన్ని డ్రా చేసుకో. వాళ్ళందరూ కూడా విశ్వాసంతో వెళ్ళారు, సంత వీధుల్లో కూర్చున్నారు. ఆ రోజున ఆయన చెంగు ముట్టుకుంటే చాలనుకుందామా, ఆయన వస్త్రము ముట్టుకుంటే చాలనుకున్నారు అనేక మంది రోగులు. ఆయన శిష్యులైన అపోస్తుడైన పేతురు గారి నీడ పడితే చాలు మాకు స్వస్థత కలుగుతుందనే వారు ఎంతో ఆశతో విశ్వాసముతో అక్కడ కూర్చున్నారు. హల్లెలూయా. వాళ్ళందరూ ఎలా పొందుకున్నారంటే ఆ విశ్వాసమే వారిని ఏం చేసిందంటే ఆయన నుండి ఆ స్వస్థతను పొందుకోవడానికి వారికి సాయం చేసింది. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చాడు అంటే ఆయన నెరవేరుస్తాడు. ఈ విషయాన్ని ఎప్పుడో కీర్తనకారుడు చెప్పాడు. ఒక్కసారి ఆ మాట చూసి ముగించుకుందాం. 146వ కీర్తన, 146వ కీర్తన 7-8 వచనాలు ఒకసారి చూద్దాం. బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొన్న వారికి ఆహారము దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఆమేన్. హల్లెలూయా. చూసారా, ఆయన బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు. అదే కదా ప్రభువు నెరవేర్చాడు ఆయన వచ్చి. హల్లెలూయా. మాట నెరవేర్పు జరగాలి అంటే నీ జీవితంలో నువ్వు ఆయన దగ్గరికి విశ్వాసంతో రావాలి. సింపుల్. నీ విశ్వాసమే. హల్లెలూయా. దేవుడు అట్టి విశ్వాసమును నీకును నాకును మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మాటలు మన వినికిడిలో ఫలింపులోనికి ప్రభువైన యేసుక్రీస్తు తీసుకువచ్చును గాక. ఆమేన్.